టు ప్రియాస్ లాఫ్ అవుట్. మేము ఇప్పుడు అందరం పిక్నిక్ వెళ్తాం, ఫ్రెండ్స్ అందరం కలిపి. అక్కడికి వెళ్ళిన తర్వాత పిక్నిక్ లో మేము అందరం ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు చూద్దరు, ఓకేనా? మాతో పాటు మీరు కూడా పిక్నిక్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. నా ఫ్రెండ్ కుమారి, ఇప్పటికి ఒక 7 years నుంచి ఫ్రెండ్ అన్నమాట. నన్ను భరిస్తున్నారు, నేను కూడా వాళ్ళని భరిస్తున్నాను అప్పుడప్పుడు, ఓకేనా? అటు చెప్పండి, అక్కడ ఒక ఆవిడ ఉందండి, ఆ రెడ్ డ్రెస్ లో వెలిగిపోతుంది కదా, ఆవిడ పేరు వాణి అండి. ఒక హీరో, అప్పుడప్పుడు అలా లుక్ ఇస్తా ఉంటది. వాణి గారు ఒకసారి చూడండి. చూసారా, ఒక హీరోయిన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇటు తిప్పండి, ఇక్కడ మా పిల్ల బ్యాచ్ ఉంది. ఇది ఇంకా సగం పిల్ల బ్యాచే, ఇంకా బోల్డ్ మంది పిల్ల బ్యాచ్ ఉన్నారు. అక్కడ మా లేడీ ఎస్కాట్స్ ఉన్నారు ముందున, అలా అందరూ మా ఫ్రెండ్స్. జ్యోతి గారు, జ్యోతి గారు ఒకసారి ఒక హాయ్ అయ్యండి ఫోన్ కి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ మన పిక్నిక్ స్పాట్ కి వెళ్ళాక కలుద్దాం. మేము వెళ్ళిన పిక్నిక్ స్పాట్ అండి ఇది సిద్దులగుట్ట అంటారు, శంషాబాద్కి దగ్గరలో ఉంది. ఇది శివుని టెంపుల్ అనమాట. కాకపోతే గుడి లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు కార్తీక మాసంలో పిక్నిక్కి. వీళ్ళతో మీరు కూడా రండి. హలో, హాయ్ అండి. మొత్తం ఈ సంత అంతా ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లమా మీకు? ఈవిడే తీయండి స్పెషల్ గా. ఈవిడే మా గ్యాంగ్ లో కొంచెం అందరికి నోటెడ్ పర్సన్. ఏ టాపిక్ మాట్లాడుకుని ఈవిడ ఉండాలి, ఈవిడ లేకపోతే ఆ టాపిక్ కంప్లీట్ అవ్వదు. ఈవిడ పేరు పద్మ, తెలుసా మీకు? ఊరుకోండి అంట. చూసారా, కనిపించకుండానే ఎన్నిసార్లు కనిపిస్తున్నారో వీడియోలో, అర్థం చేసుకోండి మీరు. అలా తిప్పొట్టు.
వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ ఏనండి. ఆ చివరి మొదలు పెట్టండి. ఆవిడ పేరు లోకి గారు, పేరు మర్చిపోయానంట. కాదు, మర్చిపోలేదు, సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. లోకేశ్వరి గారు కొత్త టాప్ వేసుకుందాం అనుకున్నారు, టైలర్ ఇవ్వలేదంట. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. టాప్ వేసుకొని వచ్చారు. ఈవిడ టాప్ గురించి, డ్రెస్ గురించి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. వదిన ఇవ్వలేదు, టైలర్ ఇచ్చిందంట. ఆవిడ పేరు దివ్య అండి, గుర్తుంది, టెస్ట్ చేశారు ఇదే నాకు గుర్తుంది. ఆ పక్కకి రండి, అమ్మాయి కీర్తి అండి, చాలా మంచిది, సౌమ్యురాలు. వాళ్ళ మమ్మీ లాగా అస్సలు కాదు. పక్కకి రండి, ఈవిడ కీర్తి గారు వాళ్ళ మమ్మీ అండి, అనుష గారు. ఈవిడ వీళ్ళ అబ్బాయి లాగా రెబల్ స్టార్ అండి. ఇక్కడికి రండి, ఈవిడికి పాపం గ్యాస్ సిలిండర్ ఎత్తడం వల్ల 2 రోజుల నుంచి పొట్టలో నొప్పంతా. కానీ ఫస్ట్ ఆవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నారంటే, కానీ అది కాదు, మాకు గ్యాస్ సిలిండర్ వెళ్తడం వల్ల వచ్చిందంట. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఈవిడ ఏదో వండారంటండి, ఏం కూరండి? త్రివేణి గారు ఈవిడ ఏం వండారండి ఈ రోజు మీరు? వెజిటేబుల్ రైస్. అంటే అందులో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి లెక్కేసి నేను మీకు చెప్తా. ఆవిడ ఉన్నారండి, పద్మ గారు. మళ్ళీ చూసారా, ఇక్కడ కనిపించారు, మళ్ళీ అక్కడ కనిపించారని అక్కడికి వెళ్ళారు అనమాట. ఆవిడ 7 ఏళ్ల నుంచి నేను వద్దన్న నా వెనకాల కనిపిస్తూనే ఉన్నారు. ఆవిడ బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు. ఈవిడ కూడా చాలా మంచిదండి, మా ఇద్దరిని భరిస్తున్న మహాశైరాలు ఈవిడ. కోపం వచ్చినా అంటే ఆవిడ మీద కోపం వస్తే నాకే చెప్తుంది అనమాట, నా మీద కోపం వస్తే ఎవరు చెప్తారో నాకు తెలీదు. ఓకే, ఈవిడ పేరు కుమారి, నా పేరు శాంతి ప్రియ, నాదే ఈ ఛానల్. ఇక్కడ ఈవిడ ఒక ఆవిడ ఉంది. రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చి పోమ్మా, మెరుపుతేగా. ఇప్పుడు అసలే ఒకసారి తిప్పుగా, అసలే డౌట్ తో కొట్టుమిట్టి ఆడుతున్న పద్మ ఒక 5 నిమిషాల తర్వాత క్లారిఫై చేస్తా. ఈవిడ పేరు వాణి అండి. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే మా అన్నయ్యకి ఆవిడ అయ్యింది, కానీ తప్పట్లేదు, భరించాల్సి వస్తుంది, భరిస్తున్నాం. చూసారా, నవ్వకూడదు అనుకో, ఇక్కడ పెట్టండి. ఈవిడ తోటికోడలండి, కుమారి. గత 3 ఏళ్ళుగా చూస్తున్నాను, అలాగే ఉంది, కానీ పెళ్లి అయింది ఆవిడకి. అలా ఆయన బానే ఉన్నాడు, నెక్స్ట్ టైం చూపిస్తాను వీడియోలో, ఓకేనా? ఆవిడ పెళ్లి అయింది, మర్చిపోవద్దు, మళ్ళీ సంబంధాలు అయ్యి అడగొద్దు. ఇక్కడ ఈవిడ చోడండి, పొద్దున్న నుంచి ఆవిడ బూర్లో వండుతుందంట, కానీ క్యాన్ లోకి ఎక్కువ రాలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు పొట్టల్లోకి ఎక్కువ వెళ్ళాయని చెప్పి. ఏమో మనిషికి ఒకటి వస్తుందో రాదో కూడా తెలీదు, వస్తే ఖచ్చితంగా చెప్తా. ఇంకా అలా తిప్పండి. అక్క పేరు లావణ్య, హైదరాబాద్ లో మాకు దొరికిన ఒక ఆనిముత్యం. అంటే మా సిఎస్ఎఫ్ సంబంధం లేకపోయినా ఆవిడ మాతో మాత్రం అలాగే కలిసిపోయారు. థ్యాంక్ యూ. కొంచెం అది చెప్పండి. ఆవిడ మా అత్తగారండి, వాళ్ళ చిన్న అబ్బాయినే నేను నెక్స్ట్ జన్మలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ జన్మకు మా ఆయనతో అయిపోయింది. ఓకే, అనుకోకండి. దీక్ష గారు ఎక్కడున్నారు? సారీ అండి, ఫస్ట్ మిమ్మల్ని చెప్తాం అనుకున్నాను, చెప్తాను లాస్ట్ లో. ఓకే అండి, తిప్పే రైట్. వీళ్ళందరూ మా పిల్లలు. ఇగో ఈ అబ్బాయిలో ఉన్న అమ్మాయి గారు దీక్ష గారు, ఈవిడ ఎప్పుడో బెంగళూరులో 3 ఏళ్ల క్రితం తప్పిపోయారు, నాకు ఈ రోజే కనబడ్డారు. ఆవిడ తప్పిపోయారో నేను తప్పిపోయానో నాకు అర్థం అవ్వలేదు. ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నా. ఆవిడ ఒక యాపిల్ కూడా ఇచ్చారు, చాలా తీయగా ఉంది. థ్యాంక్ యూ. మా పిచ్చి అందరినీ భరించండి, ఇంతమంది పిచ్చిగా ఉన్నాం కాబట్టి మేము చేసే పిచ్చి పనులన్నీ కూడా చూడండి. బాయ్. ఇది మేమందరం కలిపి ప్రిపేర్ చేసుకుని వెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కింద సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కుక్ చేసుకుని వాళ్ళ ఇళ్ళ నుంచి అందరూ కలిపి తీసుకెళ్ళి అందరూ ఒకే చోట కూర్చొని తిన్నాం అనమాట. ఒక 15-16 ఐటమ్స్ వరకు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దామా?
చిన్నప్పుడు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి, పెద్దవాళ్ళం కూడా చేసాం కానీ మీకు చూసే అదృష్టం మాత్రం లేదు, సారీ. అరే వచ్చినప్పుడు అంత వెళ్ళండి ఒకసారి. అరండి అమ్మ ఎవరైనా. అందరం కలిపి అంత్యాక్షరి ఆడుకున్నామండి మేము. ఆ పాటలు వింటే మీకు అర్థమైపోద్ది మేమందరం ఈ 80s 90s ఏ బ్యాచ్ అనే విషయం మీకు తెలిసిపోతుంది అనమాట. ఖచ్చితంగా ప్లీజ్ ఇబ్బందిగా ఉన్నా వినండి. అమ్మా మరి 80s జంగు పార్టీ అని తెలిసిపోతుంది అమ్మా. కరెక్ట్. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఆవిడ పడుకుంటారు ముందు జోక్ పెడితే నిద్ర వస్తుంది. జగమేలు స్వామికి ఎంచుకొస్తావా కొండికొస్తావా కన్ని డిన్నరిస్తావా సై సై సోపులకు సై అంటావా రై రై మొదలుస్తావా గున్నమ్మామి తోటకొస్తావా ఇస్తావా అంతే. ఇందాక నుంచి పాడుతుంది ఆవిడ పాట. ముద్దుల గుమ్మ ఇందరి ముందర లేపకే నా గుండెలు దడదడ పేరు జారిపోకే కపళ్ళు తుల్లి మనం అన్నది ఒకే మాటగా నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నమ్మనంటూ ఉంది మనసు. ఓ పాపా లాలి ఆజన్మకే లాలి ప్రేమకే లాలి. ఎన్నిసార్లు ఆగుతారు? అప్పుడు మీరు కొత్త పాట పాడకూడదు. This is the most important. Mangalamma Ravalamma Mangalamma Ravalamma. Out! I said get out. గల 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 గంగోత్రి గల గల గల. సార్ నేను చచ్చిపోతున్నాను సార్ పాటలు వెళ్ళినట్టు. కృష్ణమ్మకు చెప్పమ్మా సాయం కలిగించొద్దని కాడొద్దని చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని ఎవరికి కావేరికి ఏటికి సెలయేటికి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కురిసేటి జడివానకి పాతానికి తోపులందరికీ చెప్పమ్మా గంగమ్మ. పాడు పాడు గజాల. అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
ఎంతో చెప్పాలి రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. అయిపోయిందండి మా పిక్నిక్. అందరం అల్లరి చేసాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ బాయ్. త్రివేణి గారు కూడా బాయ్ చెప్పు. ఆవిడ కూడా బాయ్. సారీ, ఈవిడ మా ఫ్రెండ్ రాణి గారు. పొద్దున్న ఈవిడ దొరకలేదు, మధ్యాహ్నం నుంచి వచ్చారు కానీ భోజనం కూడా సరిగ్గా చేయలేదు ఈవిడ. ఓకేనా, బాయ్. ఉంటాను సార్. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తారు సార్. నా బంగారు తల్లి, మా లక్కీ పాప. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ తన్నర మర్చిపోకండి. బాయ్.